మైనపు విగ్రహాలను ఆ మ్యూజియం లో పెట్టారు. అవును. మరి ఎందుకు అంటే పరాయి దేశస్తులకు సంబంధించినటువంటి మైనపు విగ్రహాలను అక్కడ ఎందుకు పెట్టారని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించారండి? ఎవరైనా అడ్డుకున్నారండి? కళకు నేనేమంటానంటే కళకు ప్రాంతం, అదే విధంగా కులం, మతం అనే రంగు పూయకూడదండి. దయచేసి ఇది ఏంటంటే ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మీడియాలో ఇంటెన్షన్ కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చేసే వ్యక్తి కూడా అలాంటి ఇంటెన్షన్ కోసమే. మీడియాలో ఒక హైప్ రావాలంటే, మీడియాలో మనం కనబడాలంటే ఏదో ఒక ఇష్యూని మెడకు వేసుకోవాలి. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఇంకొకటండి, ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులకు చాలా మందికి ఇవాళ తెలుగు సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. అవును. మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లాలోని హనుమాజిపేటకు సంబంధించిన వ్యక్తి. ఆయన ఎప్పుడో మద్రాసు వెళ్లి పాటలు రాశారు ఆయన. మరి అక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాతలు, దర్శకులు నువ్వు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి పాటలు రానియకుండా చేశారా? రాయనీయకుండా చూసారా? లేదు కదా. అవును. ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆయనకు జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అవును. అలాగే చూస్తే ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి చంద్రబోస్ గారు ఆస్కార్ లెవెల్లో